రైతులకు ఎల్లప్పుడూ అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని ఉల్లి రైతులతో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. సోమవారం మంత్రి టీజీ భరత్ కర్నూలు మార్కెట్ యార్డ్ లో ఉల్లి రైతులు తీసుకొచ్చిన దిగుబడులు పరిశీలించి వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అధిక వర్షాల వల్ల పంట నష్టం చాలా ఉందని, దిగుబడి తగ్గిపోయిందని, కావున మంత్రి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇంకా సాయం చేయాలని కోరారు. ఈ పర్యటనకు కడప జేడీ మార్కెటింగ్ రామాంజనేయులు, డిప్యూటీ డైరెక్టర్ లావణ్య, కర్నూలు మార్కెటింగ్ ఏడీ నారాయణమూర్తి, మార్కెట్ యార్డ్ సెక్రటరీ లక్ష్మి, మార్కెట్ యార్డ్ చైర్మన్ గోల్కొండ హస్మత్, బి వైస్ చైర్మన్ శేషగిరి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు, కార్పొరేటర్లు పరమేష్ పాల్గొన్నారు. 12 రూపాయలు పెట్టి రైతులు బాగుండాలి, రైతులు బాగుంటే దేశం బాగుంటుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి, రైతులకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ మరొకసారి ఇటువంటి ప్రభుత్వం మనం తెచ్చుకుంటే ఏ కష్టాలున్నా రైతులకు కానీ మిగతా వాళ్ళకు కానీ తీర్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి ప్రభుత్వాన్ని పెంచుకొని మనం మంచి రేట్లు అన్నీ తీసుకొని వస్తే బాగుంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మంత్రివర్యులచే క్వింటాలు 1200 లెక్కన మార్కెట్ ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుంది. గతంలో కిలో 6 రూపాయలు, అదేవిధంగా 7 రూపాయలు పెట్టి కొనడం జరిగింది. మరి ఈ ప్రభుత్వము రైతుల బాధలు గమనించి ఈ 12 రూపాయలకు కొనుగోలు చేయడం అనేది ఈరోజు మంత్రివర్యులచే స్టార్ట్ చేయబడుతూ ఉంది. ఈ యొక్క అవకాశాన్ని రైతులు అందరూ సద్వినియోగం చేసుకొని మాకు కూడా సహకరించి ఈ యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్, అదేవిధంగా ఈ రైతు సేవా కేంద్రం తెచ్చే ఈ మార్కెట్ యార్డ్కి తెచ్చే పంటని ఇక్కడ ఎవరు కొనేవాళ్ళు లేకుండా పరిస్థితి ఉండింది. ఇమీడియట్గా సెక్రటరీ గారు, మా చైర్మన్, వైస్ చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా దృష్టికి తీసుకొని రావడము, సార్ ఇది రైతులు చాలా నష్టపోతున్నారు, చాలా బాధల్లో ఉన్నారు అని చెప్తే ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారికి తీసుకుపోవడము, సమాచారం సబ్జెక్ట్ ఏమనేది అంతా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ప్రీవియస్గా మన ప్రభుత్వంలో అంటే 2014లో ఉన్నప్పుడు అప్పుడు 600కి పెట్టి కొనడం జరిగింది 100 కేజీలు. తర్వాత ఇంకోసారి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, ప్రతి ఒక్కరు కూడా రైతులకు వచ్చే వాళ్ళందరూ కూడా సేల్ చేసుకొని అట్లీస్ట్ తీవ్రంగా నష్టపోకుండా, కొంతమంది కొంత నష్టం ఉంటుంది, లేకపోతే ఇంకా ఎక్కువ నష్టపోతే వాళ్ళు పెట్టుబడులు పెట్టిండేది అంతా జీరో వచ్చిందంటే చాలా కష్టాల్లో పోతుంది. మా ప్రభుత్వంలోనే ఇట్లాంటివన్నీ అయ్యేదానికి పరిస్థితి అని ఓన్లీ లీడర్ లైక్ చంద్రబాబు గారు ఉంటే ఇట్లాంటి సాధ్యం. ఇది అందరూ గమనించాల. లేకపోతే ఇష్యూ ఇట్లాంటి ఉంది మన రాష్ట్రంలో, మన కర్నూలు మార్కెట్ యార్డ్కి ఇది ఇష్యూస్ ఏమన్నా ఉన్నా స్పెసిఫిక్గా ఫార్మర్స్కి నష్టపోయేది ఏదన్నా ఉన్నా ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారు మాత్రం ఇమీడియట్గా యాక్షన్ తీసుకునేది ప్రభుత్వం మాది. సో దీంట్లో జస్ట్ మీరు చూస్తే 3 డేస్లో నాకు సబ్జెక్ట్ రావడం, ఇమీడియట్గా డెసిషన్ ఇవ్వడం, ఇమీడియట్గా మార్కెట్ ఫెడ్ వాళ్ళు ఈరోజు ముందుకు వచ్చి పర్చేజ్ చేయడం. సో దిస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ చంద్రబాబు గారు.